ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముస్టిగుంట్లలో గురుకుల పాఠశాలలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ నేపథ్యంలో 20,14,00,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. వసతి గృహాలలో విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను పెంచుతున్నామని తెలిపారు. అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక గత ప్రభుత్వం గురుకులాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అంకిత భావంతో ఉండాలన్నారు. గుడ్డు ఉండాలి కదా, ఈరోజు చికెన్ ఉండాలి కదా, ఈరోజు మటన్ ఉండాలి కదా, ఈరోజు సాయంత్రం గుగ్గీలు ఉండాలి కదా, ఈరోజు ఉదయం పూట అరటిపండు ఇవ్వాలి కదా అని మీ అందరికి తెలిస్తే అవన్నీ వస్తున్నాయా లేదని తల్లిదండ్రులు కూడా సరిగ్గా సక్రమంగా చూసుకుంటారనేటువంటి ఆలోచనతోనే వీటన్నిటిని డిస్ప్లే చేయటమే కాదు, ఈ చార్ట్ మొత్తాన్ని తల్లిదండ్రులు అందరికి పంపించమని కూడా చెప్పాం. పిల్లలకు తెలియాలి, తల్లిదండ్రులకు తెలియాలి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా తెలియాలి. తెలిసినప్పుడే వీటన్నిటిని మానిటరింగ్ సక్రమంగా చేస్తాం. ఇది డైట్కి సంబంధించి సరే డైట్ పెట్టాం. మరి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాదు, ఈవెన్ మామూలు హాస్టల్స్ కూడా పెంచాం. ఇదే డైట్ ఛార్జెస్. హాస్పిటల్లో పేషెంట్లు చేరితే వాళ్ళకు కూడా పెంచాం. అట్లాగే డైట్ ఛార్జెస్ తో పాటు మరి చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ బిల్డింగ్లు సరిగా లేవు. దాంట్లో ఒక దగ్గర ఖాళీగా ఉన్న బిల్డింగ్ చూసేసి అందులో పెట్టారు. ఒకటే గదిలో పడుకుంటారు, ఒకటే గదిలో పాఠాలు చెప్తారు, ఒకటే గదిలో భోజనం పెడతారు. మంచం ఉండదు, సరిగా ఏమీ ఉండదు. వాటిని కూడా చూసాం. చూసిన తర్వాత ఒకటే ఆలోచన చేసి, అరే వీళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం అందరం పునాదులు వేయాల్సింది. నాయకులుగా అనుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తుకు పునాదులు ఈ రోజు వేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది భవిష్యత్ తరాలకి ఏమైనా నాయకత్వం అందించగలరు. వాళ్ళకే పునాదులు లేకపోతే మనం తెచ్చిందంతా ఉపయోగం లేదని ఆలోచన చేసి వీళ్ళందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంతో పోటీ పడేటువంటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి మేమంతా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒకటి మొదటి సంవత్సరం స్టార్ట్ చేయాలని 5,000 కోట్ల రూపాయలతో ఈ